మరియు అప్పుడు మీరు, ఓ మూసా, మేము ఒకే రకమైన ఆహారం తింటూ ఉండలేము. కావున భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, దోసకాయలు, కూరగాయలు, వెల్లుల్లి, గోధుమలు, ఉల్లిగడ్డలు, పప్పు దినుసులు మొదలైనవి మా కొరకు పండించమని నీ ప్రభువును ప్రార్థించు అని అన్నారు. దానికతను, ఏమీ? శ్రేష్టమైన దానికి బదులుగా అల్పమైన దానిని కోరుకుంటున్నారా? అలాగైతే మీరు ఏదైనా నగరానికి తిరిగిపోండి. నిశ్చయంగా అక్కడ మీరు కోరేదంతా దొరుకుతుంది అని అన్నాడు. మరియు వారు తీవ్ర అవమానం మరియు దారిద్ర్యానికి గురయ్యారు. మరియు వారు అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారు. అదంతా వాస్తవానికి వారు అల్లాహ్ సూచన, ఆయాత్ లను తిరస్కరించిన దాని మరియు ప్రవక్తలను యంగా చంపిన దాని ఫలితం. ఇదంతా వారు చేసిన ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులు మీరి ప్రవర్తించిన దాని పర్యవసానం.